జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ప్రచార వ్యూహంపై ప్రత్యేకంగా చర్చించేందుకు బీఆర్ఎస్ నేతలు ఇన్ఛార్జీలతో ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ భేటయ్యారు. కేటీఆర్, హరీష్ రావు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డివిజన్ల వారీగా పార్టీ నియమించిన ఇన్ఛార్జీలకు ప్రచారంపై దిశానిర్దేశం చేస్తున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేతల సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక కీలక సమావేశం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పార్టీ నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. సుదీర్ఘంగా కూడా ఈ మీటింగ్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఇతర మాజీ మంత్రులు కావచ్చు, సీనియర్ నాయకులు, అదేవిధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఏదైతే క్లస్టర్ ఇన్ఛార్జీలు ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క ఇన్ఛార్జిని కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నియమించింది. వీళ్ళందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక కేసీఆర్ చాలా రోజుల తర్వాత చాలా యాక్టివ్గా ఈ సమావేశంలో కనిపిస్తున్నారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ ఆయన మెడలో పార్టీ జెండాను, బీఆర్ఎస్ పార్టీ జెండాను వేసుకుని రావడం, అదేవిధంగా ప్రతి నాయకుడిని పేరు పేరున పలకరించడం విజువల్స్లో మనం చూస్తున్నాం. అదేవిధంగా కేసీఆర్ కూడా చాలా యాక్టివ్గా కనిపించడంతో బీఆర్ఎస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం చేస్తే బాగుంటుందన్న చర్చ కూడా తెర మీదకి వచ్చింది. ఇక ముఖ్యంగా ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇక అభ్యర్థులు బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరో కూడా తెలిపోయింది కాబట్టి ఇక కాంగ్రెస్తో అమితుమి తేల్చుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. అన్నిటికీ మించి సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీకి ఇది సిట్టింగ్ స్థానం. 2018, 2023 ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ కారు గుర్తు మీద ఇక్కడ నుంచి జూబ్లీహిల్స్ నుంచి గెలిచారు. సో ఈ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి దక్కించుకోవాలనేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగానే కేసీఆర్ ముఖ్యంగా ఏదైతే కార్నర్ మీటింగ్స్ కావచ్చు, ఇంటింటి ప్రచారం కావచ్చు, అదేవిధంగా ఏదైతే రోడ్ షోలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్లాన్ చేసింది. అన్నిటికీ మించి ఓటర్ని ఎలా తమ వైపు తిప్పుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలేంటి, ప్రతి ఓటర్ని ప్రతి వ్యక్తిని ఎలా కలవాలి, ఎలా తమ వైపు తిప్పుకోవాలనే దాని మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక ఇప్పటికే 40 మందితో ఒక స్టార్ క్యాంపెయినర్ల లిస్టును కూడా బీఆర్ఎస్ పార్టీ నిన్ననే రిలీజ్ చేసింది. సో వాళ్ళంతా కూడా రేపటి నుంచి పూర్తి స్థాయిలో పనిచేయబోతున్నారు. ఇక 18 రోజులు మాత్రమే ఎన్నికలకు సమయం ఉన్న నేపథ్యంలో ప్రతి గంటను ప్రతి రోజును ఉపయోగించుకోవాలనేది బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఇక అన్నిటికీ మించి నిన్న కేటీఆర్తో అదేవిధంగా హరీష్ రావుతో సుదీర్ఘంగా కేసీఆర్ మంతనాలు జరిపారు నిన్న వాళ్ళిద్దరితో. సో ఈ సందర్భంగా కేసీఆర్ను ప్రచారానికి రావాల్సిందిగా కేటీఆర్ అటు హరీష్ రావు ఇద్దరు కూడా కోరినట్టు తెలుస్తుంది. ఒక కార్నర్ మీటింగ్ లేదంటే ఒక రోడ్ షోలో పాల్గొనాల్సిందిగా కూడా కేసీఆర్ని కోరినట్టు సమాచారం. ఇక తను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానో లేదో కూడా ఈరోజు కేసీఆర్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. దాదాపు పెద్ద సంఖ్యలో నాయకులంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. లంచ్ మీటింగ్ తర్వాత ఈ సమావేశం కొనసాగుతుంది. ఇక కేసీఆర్ గడిచిన 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏంటి, వాళ్ళ పరిపాలన అంటే 23 నెలలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఖచ్చితంగా అటు ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు చేసే అవకాశం కనిపిస్తుంది. కేసీఆర్ ఖచ్చితంగా కొన్ని మాటల తూటాలు పేల్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఈ మీటింగ్లో కనిపిస్తుంది. ఇక దిశానిర్దేశం ఏదైతే సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం కోసం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ఓటర్లను ఆకట్టుకోవాలి, అదేవిధంగా కుల సంఘాలతో మీటింగ్స్ కావచ్చు, వివిధ వర్గాలతో, ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం అన్ని వర్గాలతో కూడుకున్న నియోజకవర్గం కాబట్టి ముఖ్యంగా బస్తీ వాసులు అన్నిటికీ మైనార్టీ ఓట్లు చాలా కీలకంగా ఈ నియోజకవర్గంలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇప్పటికే ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో అన్నిటికీ మించి ముస్లిం మైనార్టీల ఓట్ల మీద బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది. వాళ్ళు ఎలా ఈ ఎన్నికల్లో తమ వైపు తిప్పుకోవాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ను సిద్ధం చేసుకుంది. ఈ ఎన్నికల్లో గెలిస్తే కనుక ఖచ్చితంగా భవిష్యత్తు మీద భరోసా ఉంటుంది. ఒకవేళ ప్రతికూల ఫలితం వస్తే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు తప్పవు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్టింగ్ సీట్ను కాపాడుకునే దిశగా కూడా కేసీఆర్ అడుగులు వేస్తారు. పార్టీ నాయకులతో సమాలోచనలు జరుపుతున్నారు. పార్టీ నాయకులకు ఈ ఎన్నిక మీద పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేస్తున్నారు. రైట్ నరేష్, థ్యాంక్ యూ.